దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు ఈరోజు మనకు మరొక దినాన్ని అనుగ్రహించి, ఆయన పుట్టుక దినాన్ని చాటి చెప్పుటకు, తెలియపరచుటకు అనేక ప్రాంతాల్లో మనం దేవుని యొక్క మాటలను పలుకుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినాలలో ఆల్రెడీ అనేక మంది సువార్త క్యారల్స్ చేస్తున్నారు. మంచి మంచి వస్త్రాలు వారు అనేకులకి, పేదవారికి పంచుటకు చర్చెస్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది. అలాగే అనేక మంది పేదవారు ఆ దేవుని యొక్క మందిరముల దగ్గర సమకూర్చబడి, గుమికూడబడి వారి జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ పండగ దినాల్లో ముఖ్యంగా మనము దేవుని యొక్క పుట్టుక గురించి ప్రజలకు చాలా బాగా, అంటే వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. అదే ఈరోజు నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈరోజు మరి ఒక అంశంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే దూత ఆ గొర్రెల కాపరులకు తెలియపరిచినటువంటి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఈ ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇవన్నీ మనము చాలాసార్లు చదువుకున్నాం, చెప్పుకున్నాం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే 14వ వచనం, లూకాసు వార్త 14వ వచనంలో దేవదూతలు సైన్య సమూహము ఏం చెప్తున్నారు? పరలోక సైన్య సమూహం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే ఆ ప్రధాన దూత కావచ్చు, ఆ గొర్రెల కాపరులకు తెలియజేసినటువంటి ఆ దూత కావచ్చు, ఆ దూతతో ఉన్నటువంటి ఆ సైన్య సమూహం, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా మన జీవితంలో దేవుడిని మహింపరచాలి మొట్టమొదటిగా. తర్వాత భూమి మీద ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానము దేవుడు కలుగుతుంది అని దూతల ద్వారా, పరలోక సైన్య సమూహము ద్వారా తెలియపరచబడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యేసు క్రీస్తు పుట్టుకలో దేవుని యొక్క గొప్ప మహిమను గూర్చిన ఆ ఒక గొప్ప కార్యమును మనం గమనించాలి. ఒక క్రమమైనటువంటి ఆ ఉద్దేశము ఇక్కడ మనం గమనించాలి. మొదట దేవుడు, రెండోది మనుషుడు. దేవుడు సృజించినటువంటి మనుషులలో మంచి మనుషులు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు, ఆయన మాట వినేవారు, ఆయన అంగీకరించినటువంటి వారు. చాలాసార్లు చెప్పుకుంటాం, తను ఎందరు అంగీకరించిన అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించినటువంటి ఆ దేవుడు, రక్షింపబడినటువంటి వారు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తు మాటలు విని
నువ్వు దేవుడవు అని, నువ్వు దేవుడవు ప్రభువా అని చెప్పినటువంటి వారు, నమ్మినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు, ఆయన మీద విశ్వాసం కలిగినటువంటి వారు, వీరందరికీ కూడా సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. తర్వాత మనుషులకు శాంతి తేవడం, దేవుని ద్వారా దేవునికి మహిమ కలగడం, దూతల ద్వారా దేవునికి మహిమ కలగడం, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని మహింపరచడం, ఇలాగా ఆ కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి స్వీకరించి వారు దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు వారిలో ఉన్నటువంటి పాపములను కడిగి, వారిలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి, వారిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ, బలహీనతలన్నీ కూడా తీసివేసి పవిత్రులుగా చేయబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారు, దేవునికి ఇష్టలైనటువంటి వారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి మారు మనసు, పాప క్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి కలిగి ఉంటాడో, ఇలాంటి వారు దేవుని వాక్యానికి ముఖ్యంగా లోబడేవారు అన్నమాట. ఇలాంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు. దేవుడు దగ్గరున్నటువంటి మహిమ యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. ఆ మహిమతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ప్రియకుమారుడిగా జీవించాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఒక శబ్దము, యోర్దాను నది దగ్గర బాప్తిజము తీసుకుంటున్నటువంటి యేసుక్రీస్తు యొక్క మీద పావురం వలె ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆ స్వరం అందరికీ వినబడింది. అయితే ఆ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమికి వేంచేసినటువంటి ఆ సమయాలలో దేవదూతలందరూ కూడా యేసుక్రీస్తును బట్టి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది అని చెప్పి వారికి ఇలాంటి శాంతి సమాధానాలు ఇలాంటి వారికి ఉంటాయి. మంచి వారికి అంటే యేసుక్రీస్తుని కలిగినటువంటి వారు, యేసుక్రీస్తుని కలిగి ఉండడం అంటే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించినటువంటి వారు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు గొప్పవాడని చెప్తారు, కానీ యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు అని చెప్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మంచి కార్యాలు, స్వస్థతలు చేస్తాడని, స్వస్థతల కొరకు వచ్చే చాలామంది మనుషులు ఉన్నారు. కానీ ఆయన దేవుడిగా అంగీకరించి, ఆయన్ని ప్రభువుగా అంగీకరించి యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా అంగీకరించి దేవుడిగా అంగీకరించినటువంటి వాడే నిజమైనటువంటి దేవునికి మహిమ తెచ్చేవాడు. వాడే దేవునికి ఇష్టడైనటువంటి మనుషుడు. ఎవరంటే ఈ దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండరు. ఈరోజు చాలామంది విశ్వాసులు, చాలామంది భక్తులు, చాలామంది ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, ఒక్కొక్కసారి వారు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు వారు కూడా అడుగుతారు, నేను నీకు ఇష్టముగా ఉన్నానా ప్రభా, నీకు ఇష్టమైన వాడిని కదా ప్రభా, నాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, ఎందుకు నాకు ఇలాంటి శ్రమలు వచ్చాయి, ఎందుకు నాకు ఇలాంటి బాధలు వచ్చాయి, ఎందుకు నాకు ఇలాంటి పోరాటాలు ఉన్నాయి అని ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీవు రక్షింపబడిన రోజే నువ్వు ఇష్టుడిగా మార్చబడ్డావు. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఆ దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టలైనటువంటి వారి జాబితాల్లో నువ్వు ఉన్నావు గనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యెషయా గ్రంథములో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ
తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఎవరండి వీరు? వీరు ఎవరంటే దేవుడు సృజించినటువంటి వారు. వారికి దేవుని నామము పెట్టబడినటువంటి వారు. వారందరినీ కూడా కలుగజేసింది దేవుడే. వారిని తిరిగి ఆయన దగ్గరికి నడిపించుకునే దానికి కూడా ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు వాళ్ళు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా గొప్ప మాటలు చెప్తాడండి. 17వ అధ్యాయము 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండవలనని వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతుననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేవుడైనటువంటి యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మహిమపరిచాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన మహిమపరిచినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దేవుని ప్రేమ చూపించి ఆయన అనగా యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రత్యక్షపరిచి తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను అని తను తాను దేవునికి మహిమకరముగా జీవించి మట్టి మానవులైనటువంటి మనకు ఆ మహిమను కూడా అనుగ్రహించాడు. కాబట్టి 24వ వచనంలో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక సంబంధి. అంటే యేసుక్రీస్తుని కలిగినటువంటి వారు కూడా పరలోక సంబంధులే. ఎందుకంటే వారిని దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. మరలా చదువుతాం చూడండి, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎంత గొప్ప విషయం! నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో అద్భుతము ఆశ్చర్యకారం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు యొక్క మహిమను అర్థం చేసుకున్నావు. ఆ మహిమకు పాత్రురాలుగా మార్చబడ్డావు. అంత మాత్రమే కాదు, దేవుడు మహిమాన్వితుడై దేవుని యొక్క సన్నిధికి పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి ఆ దేవుడు తిరిగి కోటాను కోట్ల దేవదూతల పరివారముతో తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు, యేసుక్రీస్తుకి అనుగ్రహింపబడినటువంటి వారందరి కొరకు తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నామము కలిగినటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తుకి అనుగ్రహింపబడినటువంటి తను ఎందరు అంగీకరించిన అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించినటువంటి వారందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెప్తాడు యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. అంటే ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా మనం వెళ్ళలేమని తండ్రి వద్దకు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో మనకు చెప్పబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. ఈరోజు నువ్వు నమ్మావా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు నమ్మి ఎరిగి ఆయన యందు నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తావో, ఆయన మహిమను నీకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు.
పరలోక మహిమను నీకు నాకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. అదే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆ ఇష్టమైన మనుషులను ఉన్నవా, నేనున్నానా అనేదే మన ప్రశ్న. నీ జీవితంలో ఆ ప్రశ్నని ప్రతిరోజు నీతో దేవుడు మాట్లాడే ఆ ప్రశ్న అది. ఇష్టమైన రీతిలో నువ్వు ఉంటే నీకు సమాధానం ఉంటుంది, ఇష్టమైన రీతిలో నువ్వు లేకపోతే నీకు సమాధానం ఉండదు. దేవునికి ఇష్టమైన రీతిలో ఆధ్యాత్మికమైన సమాధానం ఉంది, శారీరకమైన సమాధానం కూడా ఉంది. ఈ రెండు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను, చూచినటువంటి బిడ్డలను దీవించి ఆస్వాదించమని, ఈ క్రిస్మస్ దినాలలో మీరు శాంతి సమాధానాలను ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.